హలో గైస్, మనకి రీసెంట్గా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత నుంచి మన ఇండియా టీంలో స్క్వాడ్ని అసలు ఏ సిరీస్కి ఎవరెవరు ఉంటారు అనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా కష్టంగా మారింది. ఎందుకంటే మనకి దానికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడే. ఎందుకంటే మనకి అంతకుముందు ఆల్రెడీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇండియా స్క్వాడ్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో దాని తర్వాత మరి ఐసీసీ ఒక టైం ఇచ్చింది. ఈరోజు అంటే మనకి ఫిబ్రవరి 12 వరకు ఏదైనా సరే మీకు చేంజెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఐసీసీని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత చేంజెస్ చేయాల్సి ఉండేది. అయితే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి సో మరి దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చేసి ఈరోజు ఫైనల్ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది ఇండియా. సో మరి దీంట్లో ఈ స్క్వాడ్లో కనుక ఒక్కసారి చూసుకుంటే మనకి 2 చేంజెస్ జరిగినాయి. సో ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి మనకి బుమ్రా రూల్ అవుట్ అవటం, దాని తర్వాత వచ్చేసరికి మనకి యశస్వి జైస్వాల్ మరి బయటికి వెళ్ళిపోవడం. సో మరి ఈ ప్లేస్లో కనుక ఒక్కసారి మనం చూసుకుంటే మరి బుమ్రా రూల్డ్ అవుట్ అయ్యాడు కాబట్టి మరి బుమ్రా ఎటువంటి టైప్ ఆఫ్ బౌలరు, ఒక ఎక్స్పీరియన్స్ బౌలరు, దాని తర్వాత గేమ్ చేంజింగ్ బౌలరు. సో మరి ఇటువంటి టైంలో మరి బుమ్రా ప్లేస్ని రీప్లేస్ చేసేది ఎవరన్నా ఉన్నారంటే ఇండియా టీంలో కష్టం. కానీ కొద్దిగా గొప్ప మరి బుమ్రా తర్వాత హైయెస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే 2022 నుంచి అది సిరాజ్ మాత్రమే. సో మరి దాని తర్వాత 2023లో కనుక నువ్వు ఒకసారి చూసుకుంటే సిరాజ్ ఓడిఎస్లోనే నెంబర్ 1 బౌలర్గా నిలిచాడు. సో మరి ఇటువంటి సినారియోలో మరి మన కళ్ళే చూసుకుంటే అటువైపు షమి ఒక్కడే కనిపిస్తున్నాడు ఎక్స్పీరియన్స్ బౌలర్. సో మరి అటువంటి సినారియోలో మరి ఇంకొక ఎక్స్పీరియన్స్ ప్లేయరే మనకు కావాలి. ఎందుకంటే బుమ్రా బయటికి వెళ్ళిన తర్వాత మరి బుమ్రా టైప్ ఆఫ్ బౌలర్నే లోపల తీసుకురావాలి. సో మరి అటువంటి సినారియోలో మనకు కనిపిస్తుంది ఎవరు అంటే సిరాజ్ మాత్రమే. సో మరి ఆ చేంజ్ మరి అతని ప్లేస్లో మనకి ప్రజెంట్ వచ్చేసరికి హర్షిత్ రాణాని పెట్టారు. సో మరి హర్షిత్ రాణా రీసెంట్గా ఫామ్ చూసుకుంటే మరి స్కోర్ కూడా ఎక్కువ స్కోర్ ఇచ్చేస్తున్నాడు. సో ఎకానమీ చూసుకుంటే చాలా దారుణంగా వెళ్ళిపోతుంది. సో 6 పైన వెళ్ళిపోతుంది. సో మరి ఇటువంటి సినారియోలో ఇది వచ్చేసరికి ఒక ప్రెస్టీజియస్ ట్రోఫీ. సో అది కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఒకసారి మనం ఫైనల్కి వచ్చాం, దాని తర్వాత ఒకసారి కూడా కప్పు కూడా కొట్టాం. సో మరి ఇటువంటి సినారియోలో మరి ప్రయోగాలు ఇప్పుడు చేయడం కరెక్టేనా అంటే సో దాదాపు ఇటువంటి చేంజెస్ చేయకుండా ఉంటే చాలా బెటర్గా ఉండిద్ది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే హర్షిత్ రాణాని మరి ఆల్రెడీ ఇంగ్లాండ్ సిరీస్కి ఓకే ఎంపిక చేశారు. సో అక్కడ ఆడించారు, అదైతే ఓకే. ఎందుకంటే అది మరి మనకి ఇటువంటి ప్రెస్టీజియస్ లీగ్ కాదు కాబట్టి. సో మరి ఇటువంటి సినారియోలో మరి ఏదన్నా సరే బయలాటరల్ సిరీస్లకి ఇటువంటి వాటికి ఏదన్నా ఛాన్స్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే మరి మన బెంచ్ స్ట్రెంత్ను కూడా కొంచెం టెస్ట్ చేయాలి కాబట్టి. సో అలా కాకుండా ఇటువంటి ప్రెస్టీజియస్ లీగ్స్లో మరి హర్షిత్ రాణా లాంటి బౌలర్లను తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ బౌలర్లు అయినా సిరాజ్ లాంటి వాళ్ళని పక్కన పెడితే సో మరి రేపు మనకు వచ్చే రిజల్ట్ గురించి కూడా ఫస్ట్ ఆలోచించాల్సి ఉండేది. సో ఇది పక్కన పెడితే సరే ఇది ఏదో చేశారనుకుని పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత జైస్వాల్ని మరి పక్కన పెట్టేశారు. సో మరి జైస్వాల్ని పక్కన పెట్టినప్పుడు మరి ఆ ప్లేస్లో వేరే ఇంకొక బ్యాట్స్మెన్ తీసుకురావాలి. ఎందుకు మనకి జైస్వాల్ చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ అలాగే మనకి ఓపెనింగ్ చేసే బ్యాట్స్మెన్. సో మరి అటువంటి ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ని పక్కన పెట్టినప్పుడు అదే ప్యూర్ బ్యాట్స్మెన్ని మళ్ళీ లోపల తీసుకురావాలి. సో మరి అతన్ని తీసుకురాకుండా మనకి వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. సో మరి వరుణ్ చక్రవర్తి చూసుకుంటే ప్యూర్ స్పిన్నర్. సో మరి ఒకవేళ కనుక నువ్వు ప్యూర్ స్పిన్నర్ని కనుక నువ్వు టీంలో మరి యాడ్ చేయాలనుకుంటే ఏదో ఒక స్పిన్నర్ని పక్కన పెట్టాలి. లైక్ మనకి వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, అతను పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, సో అతనైనా పక్కన పెట్టాలి. సో అలా కాకుండా ఏకంగా 5 స్పిన్నర్లతో వెళ్తున్నారు. అంటే 5 స్పిన్నర్లని ఎందుకు ఇక్కడ ఫిక్స్ చేశారు నాకైతే అర్థం కాలేదు. సో మరి 5 స్పిన్నర్లను ఒకే మ్యాచ్లో ఆడిస్తారా అంటే ఒకే మ్యాచ్లో 5 స్పిన్నర్లను కూడా ఆడించలేరు. సో మహా అయితే 3 లేదంటే ఇంకా ఛాన్స్ కావాలనుకుంటే ఒక 4. మరి 5 ఎందుకు ఇక్కడ మరి ఫిక్స్ చేశారు అనేది కూడా ఇక్కడ అర్థం కాని విషయం. సో అతని ప్లేస్లో మరి వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. సో సుందర్ ప్లేస్లో తీసేసుకొని సో అతని ప్లేస్లో మరి మనకి సిరాజ్ని తీసుకున్నా కొంచెం మంచిగానే ఉండేది. సో ఇక్కడ ఈ స్క్వాడ్ని కనుక ఒక్కసారి చూసుకుంటే మరి స్క్వాడ్ అయితే కొంచెం పర్లేదు. కాకపోతే ఈ చేంజెస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి డౌట్ పడుతుంది ఏంటంటే కేకేఆర్ టీం తరఫున ఎవరైతే ఉంటారో సో వాళ్ళనే టీంలో ఫిలప్ చేసేస్తారా అనే డౌట్లు కూడా కొంతమంది క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే హర్షిత్ రాణా అక్కడ నుంచి వచ్చినోడే, దాని తర్వాత మరి వరుణ్ చక్రవర్తి కూడా కేకేఆర్ నుంచి వచ్చినోడే. సో మరి ఇటువంటి చేంజెస్ చేసినప్పుడు మరి రేపు ఛాంపియన్స్ ట్రోఫీ ఏదన్నా సరే ఓడిపోయింది అంటే సో రేపు జవాబు కూడా చెప్పాల్సి ఉండేది. సో మరి అయితే ఇటువంటి చేంజెస్ చేసే ముందు కొంచెం ఆలోచించి చేస్తే చాలా బెటర్గా ఉండేది అనేది నా ఫీలింగ్. సో మరి అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.